క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆప్షన్ 1, రాజ్యసభ అధ్యక్షుని తొలగించే తీర్మానంపై చర్చ జరిగే సందర్భంలో అధ్యక్షుడు సమావేశంలో పాల్గొనరాదు. ఈ ఆప్షన్ వచ్చేసి రాంగ్ ఆప్షన్ అండి. చర్చ జరిగే సందర్భంలో ఆ సమావేశానికి అధ్యక్షుడు హాజరు అవ్వచ్చు, కానీ దానికి అధ్యక్షత వహించకూడదు. దాంట్లో సమావేశంలో పాల్గొనవచ్చు, అట్లాగే ప్రసంగించవచ్చు, కానీ ఓటింగ్ మాత్రం వేయరనమాట. అట్లాగే రాజ్యసభ ఉపాధ్యక్షుడు కూడా, డిప్యూటీ చైర్మన్ కూడా అండ్ చైర్మన్ కూడా, ఇద్దరు కూడా వాళ్ళని తొలగించే సందర్భంలో ఆ చర్చ జరిగే సమావేశంలో పాల్గొనవచ్చు, కాకపోతే ఎలాంటి ఓటింగ్ ఉండదు. ఓకే, సో ఈ ఆప్షన్ అనేది రాంగ్. ఆప్షన్ 2, స్పీకర్ లేని సమయంలో రాజ్యసభ చైర్మన్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఇది కూడా రాంగ్ ఆప్షన్ అండి. స్పీకర్ లేనప్పుడు ఉభయ సభల సంయుక్త సమావేశానికి చైర్మన్ అయితే అధ్యక్షత వహించారు, డిప్యూటీ చైర్మన్ అధ్యక్షత వహిస్తారు, కానీ చైర్మన్కి మాత్రం అర్హత లేదనమాట. సో ఈ ఆప్షన్ కూడా రాంగ్. ఆప్షన్ 3, రాజ్యసభ అధ్యక్షుడు తన రాజీనామాను ఉపాధ్యక్షుడికి సమర్పిస్తారు. ఈ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆప్షన్ అండి. చైర్మన్ తన రాజీనామాను డిప్యూటీ చైర్మన్కి ఇస్తారు, అట్లాగే డిప్యూటీ చైర్మన్ తన రాజీనామాను చైర్మన్కి ఇస్తారు. సో రాజీనామా లెటర్ని. ఓకే, సో ఈ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆప్షన్. సో సరైనవి ఏవి అన్నారు కాబట్టి ఓన్లీ ఆప్షన్ 3 మాత్రమే కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.